పింఛన్ పెంపుతో వృద్ధులు దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం, చింతోపు, మల్లికార్జునపురం గ్రామాల్లో గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కేవలం పింఛన్లకే నెలకు రాష్ట్రంలో 2,800 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 4,000 పింఛన్తో పాటు దివ్యాంగులకు పెంచినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో ఈ నగదు వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, సర్పంచ్ పద్మావతి, అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ పింఛన్లు 4,000 చేయటం, వికలాంగులకి 6,000 చేయటం, డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకి 10,000 చేయటం, టోటల్గా బెడ్ రిడన్ మంచం ఎక్కిన కాలు చెయ్యి పనిచేయని వాళ్ళకి 15,000 ఇవ్వటం నిజంగా చాలా అద్భుతం. దాంట్లో ఈరోజు మొన్న 7,000 రూపాయలు ఇచ్చాం, 3 నెలల 1,000 కలిపి ఇప్పుడు 4,000 లెక్కనిస్తున్నాం. నేను అనుకోవటం దాదాపు 2,800 కోట్లు. నెలకి 2,800 కోట్లు, సంవత్సరానికి 30 చిల్లర వేల కోట్లు. ఆషామాషి కాదు. పేదోళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి ఇంత పెద్ద ఎత్తున పెంచినేయటం. ఒకసారి దేశంలో మేము రాష్ట్ర ప్రజలందరి తరఫున, మా జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.